ఆనాడు మాదిగ పోరాటం మాదిగ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష. ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు అని పార్టీ లేదు. అక్కడ నిలబడ్డ మా అక్కలకి చేతులు మొక్కి మా జాతి పక్షాన్ని అడుగుతున్నా, మా జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూర్చుంటే మా జాతిని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారు. మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు అక్కలు, మా జాతి వాళ్ళు కూడా మీకు ఓట్లేసిర్రు. మీ నియోజకవర్గాలలో 30 నుంచి 40 వేల ఓట్లు మా జాతి ఓట్లుంటాయి. ఆ జాతి ఓట్లు రేపు మీకు పడాలంటే మా జాతిని గౌరవించవలసినటువంటి అవసరం మీకు ఉన్నదని చెప్పేసి, లేదంటే మా జాతి ఓట్లు మీకు అక్కర్లేదంటే చెప్పండి, మా జాతి మీద మీకు వ్యతిరేకత ఉంటే చెప్పండి, మా జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు కూర్చోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీకు మీ ద్వారా ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకనాడు తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాదిగ ఉద్యమానికి సపోర్టుగా నిలబడి, ఆనాడు మాదిగ ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగకు సపోర్టెడ్గా నిలబడి మాదిగ ఉద్యమానికి అస్తిత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మాదిగ ఉద్యమాన్ని కూడా ముందుకు నడిపిన దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడినటువంటి ప్రతినిధి మాట్లాడింది అధ్యక్ష. ఈరోజు ఇంత గొప్ప అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు మా జాతి పక్షాన గౌరవ మంత్రి రాజనరసింహ గారిని నియమించి, దామోదరన్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మా మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ అనేక వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా అభిప్రాయాన్ని తీసుకొని, మా ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకొని, మా మేధావుల అభిప్రాయాన్ని తీసుకొని, మా జర్నలిస్టుల అభిప్రాయాన్ని తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టులో టాప్ 1, 2 అడ్వకేట్స్ ఎవరైతుండ్రో వాళ్ళని నియమించుకోండి, వాళ్ళ ద్వారానే ఈ కేసును పరిశీలి చేయండి, మీరు రెగ్యులర్గా మీరు ఈ కేసును పరిశీలి చేయని చెప్పేసి మాకు దినం తప్పించి దినం ఎంతవరకు వచ్చింది కేసు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఇట్లాంటి అంశం మీద చర్చ జరుగుతుంటే, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ చర్చ ప్రారంభమైతే ఎక్కడ ఉండాలి అధ్యక్ష ప్రతిపక్షం? ఇక్కడ ఉండి ఇంకేమైనా సూచనలు చేయాలి. ఆ ముఖ్యమంత్రి యొక్క ఆఫీస్ ముందు ధర్నా చేస్తుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన అంశం ఇంకోటి ఉండదు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.